హాయ్, వెల్కమ్ టు శ్రీహా స్టూడియోస్. ఇప్పుడు మనం నర్సరీ దగ్గర ఉన్నాం. చాలామంది కొన్ని ఇండ్లకి చెట్లు పెడితే అందంగా కనిపిస్తాయని అనుకుంటారు. సో అలాగనే చెట్లు పెంచితే కూడా మనకి కొన్ని ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే సో కొన్ని చెట్లల్లో కొన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్ థింగ్స్ ఉంటాయంటండి. సో ఇలాగే చెట్లు పెంచుకుంటే మన హెల్త్ పరంగా మనకి ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుండా చెట్లు కూడా మాట్లాడతాయంటండి. తెలుసా? మనం వాటికి నీళ్లు పోసి వాళ్ళని పెంచితేనే కాదు, అవి మనకి సురక్షితంగా కూడా ఉంచుతాయి మనల్ని. సో అలాంటి గ్రీనరీలో మనం ఇప్పుడు నర్సరీలో ఉన్నాము. సో ఏమేమి చెట్లు ఉన్నాయి? సో చాలామంది ఎలా అంటే ఇంటికి పెద్ద చెట్లు అయితే కొంతమంది తీసుకెళ్ళలేకుండా అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రాబ్లమే లేదండి, ఇలాంటి చెట్లు మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. సో అవి ఏమేమి చెట్లు ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం రండి. చెట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి, చాలా అన్నీ ఉన్నాయి. సో వీళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే ఈ ఫ్లవర్స్ తీసుకుంటారా తీసుకోరా, సో వీళ్ళు అంటే పర్ మంత్ ఎలా సంపాదిస్తున్నారు అనేది వీళ్ళ కష్టాన్ని ఏంటో అడుగుదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే మీరు ఈ చెట్లని ఎన్ని ఇయర్స్గా ఇక్కడ పెడుతున్నారు? ఇక్కడ ప్రెసెంట్ అయితే ఇక్కడికి వచ్చి 1.5 years అవుతుంది. ఇక్కడికి వచ్చి ఫస్ట్ అయితే మలేషియన్ టౌన్షిప్లో ఉండేవాళ్ళం, పొగట్పల్లి. ఇక్కడికి వచ్చి అయితే ప్రెసెంట్ 1.5 years అవుతుంది. 1.5 years అవుతుంది. సో అంటే మీరు ఈ చెట్లు ఎక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారండి? కడిపలంక, పూణే, బెంగళూరు. పూణే, బెంగళూరు అక్కడ నుంచి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇన్ని మొక్కలు? అంటే వాటర్ పోయకపోతేనే ఒక చెట్టు చనిపోతుంది. యాక్చువల్లీ మీరు అంత లాంగ్ నుంచి తీసుకొస్తారు కదా, సో మరి ఇవి ఎలా ఉంటాయి అంత దూరం నుంచి తీసుకొచ్చినా కూడా చెట్లు అనేవి? ఉంటాయి. ఒక మొక్క వచ్చి మీకు 2 days ఉంటుంది వాటర్ పోయకుండా. 2 రోజులు ఉంటుంది. వాటర్ పోయకుండా 2 రోజులు ఉంటుంది. మాకు అక్కడ వెళ్ళడానికి, మాకు అక్కడ తీసుకుని లోడ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి 2 days పడుతుంది. ఈ 2 daysలో మేము అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. మనం వెంటనే తీసుకుని ప్యాకింగ్ అంతా తీసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఏం కాదు, చేసుకోవచ్చు అంటారు. అంటే 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 ట్రాన్స్పోర్ట్ అంటే లారీలో తీసుకొస్తారా? అంతేనా? లారీలో తీసుకొస్తారు. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల చెట్లు చచ్చిపోవడం కానీ లేకపోతే అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా? ఈ మొక్క వచ్చి మీకు మామూలు మనం ఎలా తీసుకుంటాం అలాగే అక్కడ ఇది చిన్న నర్సరీ అక్కడ పెద్ద ఉంటాయి. దీన్ని ఏంటంటే మనకి పేపర్ ప్యాకింగ్ కానీ బాక్స్ ప్యాకింగ్ చేస్తారన్నమాట. ఓకే, అలా బాక్స్ ప్యాకింగ్ చేసి మనకి ఇస్తారు. దానివల్ల డ్యామేజ్ అవ్వదు. అంటే మంచిగా దాన్ని బాక్స్ టైప్ చేసి దాన్ని ప్యాక్ చేసి దాన్ని చెట్టు పాడవకుండా అని ఎన్ని డేస్ పడుతుంది అంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి? 3 days పడుతుంది. 3 days పడుతుంది. ఉంటాయి. అంటే ఇది చెట్టు పెడితే మీరు ఇన్ని రోజులు అంటే ఇప్పుడు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అంటే మీకు ఈ చెట్లని అంటే ఎన్ని ఇయర్స్ అయినా ఇలా ఉంటాయా? ఉంటాయి. మీకు ఏంటంటే కొన్ని ఉంటాయి, కొన్ని చిన్న ఫ్లవర్స్ ఉంటాయి, సీజనల్ ఫ్లవర్స్ అయ్యి వాటి లైఫ్ వచ్చి 4 months ఉంటుంది, 4-5 months ఉంటుంది. వీటి లైఫ్ అంటే ఇది మన మెయింటెనెన్స్ బట్టి. సో దాంతో పాటు మట్టి కూడా అమ్ముతారు కదా? మట్టి కూడా అమ్ముతారు. ఆ మట్టి మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? మట్టి అయితే లోకలే. మట్టి అయితే లోకలే. ఓన్లీ ప్లాంట్స్, ఫ్రూట్స్ వచ్చి అయితే కడిపలంక నుంచి వస్తాయి. ఓన్లీ గులాబీ, మందారం, ఫ్లవర్, రోజెస్ అయితే బెంగళూరు నుంచి వస్తాయి. ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే పూణే నుంచి వస్తాయి. అంటే ఫ్లవర్స్ ఒకలాగా, అంటే ట్రీస్ ఒకలాగా, అంటే అనదర్ అనేది ప్లేస్ లో నుంచి ఇవైతే తీసుకొస్తారు. అంటే ఒకటే దగ్గర నుంచి కాకుండా అంటే వేరే లొకేటల్ నుంచి మీరు ఈ ఫ్లవర్స్ కానీ లేకపోతే చెట్లు కానీ ట్రీస్ కానీ తీసుకొస్తారు. సో అంటే మీకు మరి అంటే మీకు ఈ బిజినెస్ అనేది మంచి జరుగుతుందంటారా? మరి అంటే మీరు ట్రాన్స్పోర్ట్ వేసుకొని అంత లాంగ్ నుంచి తీసుకొచ్చుకుంటారు కదా, సో మీకు ఈ బిజినెస్ జరుగుతుందా? పర్లేదంటే మనకి సీజన్ ఏంటంటే జూన్ నుంచి మనకి డిసెంబర్ వరకు సీజన్. మనం ఏంటంటే అప్పుడే సేల్సింగ్ అది అప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సమ్మర్, ఇంకా జనవరి నుంచి మనం మే నెల వరకు 6 months ఏంటంటే బిజినెస్ అంత ఉండదు. వీళ్ళు వాటర్ పోసుకుని మెయింటైన్ చేసి నర్సరీ ఇక్కడ ఉందన్న పేరుకి మనం ఇలా చేస్తాం. ఇంకా జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు మనకి సీజన్ మొదలవుతుంది. అప్పటి నుంచి ఏంటంటే మనకి సేల్సింగ్ అది పర్లేదు. అంటే కొంతమంది చాలా మంది పర్టికులర్ గా నాకు ఇంకొక ట్రీ కావాలి అని మీకు ఏమైనా ఆర్డర్ ఇచ్చి వెళ్ళడం కానీ అలా ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది. అంటే ఎలాంటి చెట్లు మీకు ఎక్కువ ఆర్డర్ ఇస్తారు? ఆర్డర్ ఎక్కువ అంటే మనకి ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు సంగారెడ్డి ఇలా మెదక్ ఇటు సైడ్ అంతా వెంచర్లో ఎక్కువ స్పీడ్ అవుతుంది. సిటీ బాగా డెవలప్ అవుతుంది కదా, అక్కడ ఏంటంటే వెంచర్లో వాళ్ళు
ఫ్రూట్స్ కానీ క్రాటన్స్ కానీ వేసి సైడ్లో డివైడ్ చేస్తున్నారు. ఓకే. సైడ్ డివైడ్ చేసి అప్పుడు సైడ్స్ అమ్ముతున్నారు. వాళ్ళకి ఆర్డర్ ప్రకారం మేము సప్లై చేస్తాం. ఆర్డర్ ప్రకారం ఓకే. ఆర్డర్ ప్రకారం సప్లై చేస్తే వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇలా తీసుకుంటారు, ట్రీస్గా తీసుకుంటారు? వచ్చి ఒక్కొక్కసారి ఆర్డర్ వచ్చింది, ఒక వెంచర్కి ఆర్డర్ వచ్చిందంటే ఒక 200 నుంచి 300 ప్లాంట్స్ సప్లై అయిపోతుంది. సప్లై అయిపోతుంది. ఇంకా కాకపోతే ఏదైనా బర్త్డే గిఫ్ట్స్ కానీ అయితే ఒక 50-100 ప్లాంట్స్ సప్లై చేస్తాం. ఓకే. సో ఇవైతే మనమైతే ఎన్ని చెట్లు అయితే చూసాం కదా, అన్ని రకాల చెట్లు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో ఇది మనకి ఎక్కడో కాదండి, సాకేత్ రోడ్డు అంటే మనకి దమ్మాయిగూడ రోడ్లో వస్తుంది. మీకు ఈ రోడ్లో కనిపిస్తే మంచి మంచి నర్సరీ అయితే ఉన్నాయి. అన్నీ మనకి ఏమైనా కావాలంటే ముందు ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు మనకి 1-2 డేస్లో మనకి తీసుకొచ్చి అందజేస్తారంట. సో దీన్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి.